ఇప్పుడైతే మనము 2 లేయర్స్ని అయితే కంప్లీట్గా సాల్వ్ చేయాలి. సో దీనికోసం మీరు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆల్గరిథమ్స్ అని చాలా ఈజీ ఉంటాయి. సో మీకు అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఒకటి, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఒకటి అనమాట. సో ఎలాగో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో చూడొచ్చు. అండ్ దెన్ ఇప్పుడు సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలంటే మీకు కొంచెం చిన్న ట్రిక్స్ ఉన్నాయి. సో అంతే అనమాట. సో ఏంటిదంటే, సో మీరు ఏదైనా ఒక మీరు వైట్ షర్ట్ కిందే ఉంటుంది కదా. సో వైట్ కింద పెట్టుకోండి అనమాట. సో వైట్ కింద పెట్టుకున్నాక మీరు ఈ కలర్ ఎయిట్ సైడ్ మీ ఫ్రంట్ సైడ్ ఏ కలర్ ఉందో అది ఇక్కడ ఉన్న కలర్తో ఒకసారి తిప్పుతూ మ్యాచ్ చేయండి అనమాట. సో ఇక్కడ రెడ్ ఉంది, సో రెడ్తో మ్యాచ్ చేయండి. ఇక్కడ ఉన్న మిడిల్ కలర్ ఇది ఒకటే. సో ఇలా తిప్పుతుంటే ఒకవేళ రాకపోతే నెక్స్ట్ కలర్ చూడండి. సో గ్రీన్గా, సో గ్రీన్తో ఇలా తిప్పుతూ ఇక్కడ ఉన్న కలర్తో మ్యాచ్ చేయండి. సో మ్యాచ్ అయింది కదా. సో ఓకే అనమాట. సో దీంట్లో ఒక చిన్న నోట్ ఉంది. సో ఏంటిదంటే, సో మనకి హెచ్పిఎస్లో కనుక మీకు ఎల్లో ఉంటే మాత్రం తీసుకోవద్దు పైన ఉన్న కలర్. సో ఇదనమాట ఎల్లో. ఈ హెచ్పిఎస్లో ఇక్కడున్న సో ఇక్కడున్న హెచ్పిఎస్లో మాత్రం ఉంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ డిలీట్ చేసింది దాన్ని, తీసుకోవద్దు దాన్ని. సో ఎందుకంటే, సో చూడండి గ్రీన్ ఇలా మ్యాచ్ అయింది, ఎల్లో వచ్చింది. సో దీన్ని అవాయిడ్ చేసేయాలి, మనం చేయలేము దాంతోపాటు. సో ఆరెంజ్ ఉంది, ఆరెంజ్తో ఇలా అయింది, ఇలా వచ్చింది, తీసేయాలి దాన్ని అంతే ఇంకా. సో ఇప్పుడైతే మీరు రొటేట్ చేసుకొని ఇక్కడ ఉన్న కలర్తో ఇలా మ్యాచ్ చేయండి ఏదో ఒకటి ఇలా. సో ఇలా మ్యాచ్ అయింది కదా. సో మ్యాచ్ అయిన తర్వాత పైన ఎల్లో ఉందా లేదా చూడండి. ఎల్లో లేకపోతే ఓకే, ఎల్లో అంటే దాన్ని తీసేసి మళ్ళీ వేరే కలర్ తీసుకోండి. సో ఎల్లో లేదు కదా, సో ఆరెంజ్ ఉంది. అండ్ పైన హెచ్పీస్ కాబట్టి ఇంకో కలర్ వచ్చింది కదా, ఆరెంజ్ వచ్చిందిగా. సో ఆరెంజ్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూడండి మీరు. ఆరెంజ్ ఎటు ఉంది చూడండి, లెఫ్ట్ ఉందా, జస్ట్ ఇలా చూడండి, లెఫ్ట్ ఉందా రైట్ ఉందా. సో ఎటు ఉంది, సో ఎటు ఉంది అది ఆరెంజ్ కదా. సో ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది చూడండి, ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే ఒకటి, లెఫ్ట్ సైడ్ ఉంటే ఒకటి ఉంటుంది అనమాట ఫార్ములా. సో మీరు ఆ కలర్ని బట్టి చూసుకొని, పైన ఉన్న కలర్ని చూసుకొని మీరు రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు మీకైతే చిన్న ఆల్గోరిథమ్స్ ఎలా చేయాలో చెప్తాను. సో సపోజ్ ఫార్ములాలో ఇప్పుడు సపోజ్ ఆర్ అని ఉందనుకోండి, ఇటు సైడ్ ఇలా తిప్పాలి రైట్ సైడ్. అండ్ దెన్ ఒకవేళ యూ అని ఉందనుకోండి ఇలా తిప్పాలి. అండ్ దెన్ యూ ఇన్వర్స్ అని ఉందనుకోండి ఇలా తిప్పాలి. ఆర్ అంటే ఇలా, ఆర్ ఇన్వర్స్ అంటే ఇలా. అండ్ దెన్ ఎల్లో మాత్రం ఇది రివర్స్ ఉంటుంది అనమాట, ఉల్టా ఉంటుంది. సో ఎల్ అంటే మనం ఇలా తిప్పాలి, ఎల్ ఇన్వర్స్ అంటే ముందుకు తిప్పాలి. సో ఆర్ అంటే మాత్రం ముందుకే చెప్తాం, కాకపోతే ఎల్ అంటే మాత్రం మనం ఇంకా వెనక్కి తిప్పుతాం అనమాట. సో ఇంతే అనమాట. సో చూసుకోండి. అండ్ దెన్ ఫార్ములా బట్టి చూద్దాం. సో మ్యాచ్ అయింది కదా, ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే ఈ ఫార్ములాని యూస్ చేయండి. ఒకవేళ పైన ఉన్న కలర్ రైట్ సైడ్ ఉంటే ఈ ఫార్ములా అనమాట. సో రైట్ సైడ్ ఉంది కదా. సో రైట్ సైడ్ ఉంటే మనం యూ ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్. అండ్ దెన్ దాని తర్వాత మళ్ళీ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేయాలి. సో ఆరెంజ్ ఉండే కదా, ఆరెంజ్ సైడ్కి వద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చిన తర్వాత ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎల్ యూ, ఈ ఫార్ములాని మీరు యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎల్ యూ. ఎల్లో మాత్రం అది డిఫరెంట్ క్రాస్గా ఉంటుంది, అంటే ఉల్టా ఉంటుంది, రివర్స్గా ఉంటుంది. సో మీరు అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ కలర్ మళ్ళీ మ్యాచ్ చేద్దాం. మీకు 2-3 టైమ్స్ చేసి మీకు అది తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇలా తిప్పుతూ మీరు కలర్స్తో మ్యాచ్ చేయండి. సో ఇలా లేదు. సో ఆరెంజ్కి వెళ్దాం, ఆరెంజ్తో మ్యాచ్ అయింది ఇలా. నేను పైన మనకి ఎల్లో లేదు కాబట్టి తీసుకొచ్చింది. సో బ్లూ ఉంది. సో బ్లూ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూడండి. సో ఇలా అనమాట. సో ఎటు ఉంది బ్లూ, ఇటు రైట్ సైడ్ ఉంది చూడండి. సో బ్లూ రైట్ సైడ్ ఉంది, పైన ఉన్న కలర్ ఇది. సో లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూడండి. సో రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే మళ్ళీ సేమ్ ఇలా ఇప్పటిదాకా చెప్పిన ఫార్ములా అనమాట, మళ్ళీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇదనమాట యూ ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్, ఇంతే అనమాట. మళ్ళీ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రావాలి ఇలా. అండ్ దెన్ మళ్ళీ ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎల్ యూ చూస్తే కలర్ వచ్చేసింది ఇక్కడ. సో ఇంతే అనమాట. ఇలాగే చేస్తూ ఉంటే మనకి 2 లేయర్స్ కంప్లీట్గా సాల్వ్ అవుతాయి. సో మళ్ళీ నెక్స్ట్ కలర్కి వెళ్దాం. ఇలా తిప్పుతూ మీరు మ్యాచ్ చేయండి. సో గ్రీన్, సో ఇలా మ్యాచ్ అయింది కదా. మళ్ళీ ఎల్లో లేదు కాబట్టి మళ్ళీ తీసుకుందాం. సో రెడ్ ఉంది కదా. సో రెడ్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూడండి. ఎటు ఉంది, లెఫ్ట్ ఉంది చూడండి. ఇక్కడ రెడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా. సో మనం లెఫ్ట్ సైడ్ ఉంటే మళ్ళీ డిఫరెంట్ ఫార్ములా ఉంటుంది, మళ్ళీ సేమ్ చాలా సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. సో చూస్తే రెడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉందిగా, ఇలాగ పెట్టండి. అండ్ దెన్ ఫార్ములా డిస్ప్లే చేస్తున్నాను, అది చూడండి. సో యూ ఇన్వర్స్ ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎల్ యూ. అండ్ దెన్ మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్కి రొటేట్ అవ్వండి. అండ్ దెన్
ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్, ఇంతే అనమాట. సో మీరు అది చూస్తూ ఉండండి, మీకు 2-3 టైమ్స్కి ప్రాక్టీస్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ పైన కలర్స్ ఉన్నాయేమో చూడండి, ఎల్లో ఉన్నాయా, వేరే ఉన్నాయి తీసుకోవాలి మనం. సో చూస్తే హెచ్పిఎస్లో ఇది ఎల్లో ఉంది, ఇది ఎల్లో ఉంది, అండ్ ఇది గ్రీన్, ఎల్లో, మళ్ళీ ఎల్లో. సో ఎల్లో అన్నీ ఎల్లో వచ్చాయంటే మీరు పక్కా అది మిస్ అయిన కార్నర్ పీస్ ఇక్కడ మ్యాచ్ కాని దగ్గర రివర్స్లో ఉంటుంది. సో దాన్ని మనము తీసి మళ్ళీ రిటర్న్ చేయాలి దాన్ని. సో రొటేట్ చేసుకొని అండ్ దెన్ జస్ట్ రొటేట్ చేసుకోండి ఇలా. సో ఇలా అనమాట సింపుల్ ఫార్ములా ఏముండదు, జస్ట్ మీరు దాన్ని రొటేట్ చేసుకొని దాన్ని పైనకి ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నమాట, సింపుల్. సో పైనకి వచ్చేస్తుంది ఆ కలర్ చూడండి. సో బ్లూ అండ్ రెడ్, ఇప్పుడు దానికి అన్నీ ఎల్లో ఉండే కదా, సో ఇంతే అనమాట. సో బ్లూ అండ్ రెడ్ వచ్చేసింది. సో బ్లూతో మళ్ళీ మ్యాచ్ ఇద్దాం. సో బ్లూతో మళ్ళీ మ్యాచ్ అయిపోయింది. అండ్ దెన్ మనకు పైన ఇంకో కలర్ ఉంది కదా, సో మీకైతే మ్యాక్సిమం అది అక్కడ ఉండదు, నాకు ఎందుకో వచ్చింది. లేకపోతే మీకు అన్నీ పైనే ఉంటాయి, పక్క పైనే ఉంటాయి, అన్నీ పైనే ఉంటాయి. సో మీకైతే అది అవసరమే ఉండదు, నాకైతే అది ఎందుకో అలా వచ్చింది. సో బ్లూ మ్యాచ్ చేసాం. అండ్ రెడ్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా చూడండి, లెఫ్ట్కి ఒక ఫార్ములా రైట్కి ఒక ఫార్ములా అనమాట. సో రెడ్ ఉంది కదా, సో రెడ్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా, రైట్ సైడ్ ఉంది చూడండి. రైట్ సైడ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అనమాట. సో రైట్ సైడ్ ఉంది కదా, సింపుల్. మళ్ళీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్, అండ్ దెన్ మళ్ళీ మీరు లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవ్వాలన్నమాట ఇలా, లెఫ్ట్ సైడ్. అండ్ దెన్ మళ్ళీ ఎల్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎల్యు అనమాట. ఎల్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎల్యు, చూస్తే మనకైతే ఇక్కడ వచ్చేసింది కలర్. సో ఇక్కడ వచ్చేసింది కదా. సో 2 లేయర్స్ అయితే కంప్లీట్ సాల్వ్ అయ్యాయి. ఒకవేళ సాల్వ్ కాలేదంటే మీకు పైన ఉంటుంది ఆ కలర్, మళ్ళీ మ్యాచ్ చేసుకొని లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూసుకొని మళ్ళీ మీరు ఫార్ములాని చూస్ చేయండి. ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఫార్ములా, అండ్ ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎల్యు, అంతే అనమాట సింపుల్ ఫార్ములా. సో మీకు అది పైన మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను, సో చూడండి. అండ్ దెన్ 2 లేయర్స్ అయితే కంప్లీట్గా సాల్వ్ అయ్యాయి చూడండి. సాల్వ్ కాలేదంటే మీకు అది ఎక్కడ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మీరు పైన అనేసి మీరు చేయండి. సో చూస్తే మనకి 2 లేయర్స్ అయితే కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది. సో ఓకే. అండ్ దెన్ మళ్ళీ మీకు 5th స్టెప్ వచ్చేసి మీకు పైన ప్లస్ చేయాలన్నమాట. సో ఇదేందో ప్లస్ ఆల్రెడీ అయిపోయింది. సపోజ్ మీకు ప్లస్ లేదనుకోండి, సపోజ్ మీకు చూపిస్తాను. ప్లస్ లేకపోతే ఎలానో ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ మీకు ప్లస్ లేదనుకోండి, ఇలా ఒక సింబల్ ఎలాగో వస్తుంది ఇక్కడ ప్లస్ లేకపోతే. సో మనకు ప్లస్ చేయాలంటే మనకు మైనస్ అనేది ఉండాలి, మైనస్ ఉంటేనే దాంతో మనం ప్లస్ చేయొచ్చు. సో మైనస్ లేకపోతే మనం తెప్పియాలి. సో దానికోసం మీకు ఒకవేళ ప్లస్ లేకపోతే ఇలా అని ఉంటుంది, లేకపోతే మైనస్ అని వస్తుంది, లేకపోతే ఎలా అని వస్తుంది, కాకపోతే ఇలా వస్తుంది. మీరు ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఎలా వచ్చినా కానీ కొన్నిసార్లు ఇక్కడ సాల్వ్ అయ్యి ఇక్కడ ఒకటి వస్తుంది, ఇలా ఒక క్యూబ్ వచ్చేసి ఇక్కడ ఒకటి వస్తుంది, కొన్నిసార్లు ఒక్కొక్కలా వస్తుంది. నేను మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రివర్స్ ఎల్ ఉంటుంది, రివర్స్ ఎల్ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తే రివర్స్ ఎల్ అంటే మనకి ఇలా ఉంటుంది కదా. సో ఎలా అంటే ఇలా ఉంటుంది, రివర్స్ ఎల్ అంటే ఇలా అనమాట. రివర్స్ ఎల్ సైడ్ ఇలా పెట్టుకోండి, చూస్తే ఇలా పెట్టుకోండి, ఇలా రివర్స్ ఎల్ ఇలా అనమాట. మొత్తం సాల్వ్ కానీ ఎలా అని ఉండండి, రివర్స్ ఎల్ పెట్టుకోండి ఇలా అనమాట. రివర్స్ ఎల్ పెట్టుకొని అండ్ నేను మళ్ళీ ప్లస్ ఫార్ములా చూపిస్తున్నాను కదా, సో ఆ ఫార్ములాని యూజ్ చేయండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, సో ఆ ఫార్ములాని యూజ్ చేస్తే మీకు ప్లస్ వచ్చేస్తుంది. సో ఇది మీ ఫ్రంట్, ఇది రైట్, ఇది అప్, తెలుసు కదా. సో జస్ట్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్, చూస్తే మనకు మైనస్ వచ్చింది. సో నో ప్రాబ్లం. మేము ఒకవేళ మీకు మైనస్ వస్తే మాత్రం ఇలా హారిజాంటల్గా పెట్టుకోవాలన్నమాట, వర్టికల్ ఇలా పెట్టుకోవద్దు. మీకు కొన్నిసార్లు డైరెక్ట్ మైనస్ వస్తుంది, ఇప్పటిదాకా మైనస్ రాలేదు. మైనస్ రాకపోతే ఎలా అని చూపించాను. సో మీకు మైనస్ వస్తే మాత్రం ఇలా పెట్టుకోండి, జస్ట్ హారిజాంటల్గా పెట్టుకోవాలన్నమాట, వర్టికల్గా పెట్టుకోవద్దు. హారిజాంటల్గా పెట్టుకొని సేమ్ ఫార్ములా మళ్ళీ యూజ్ చేయండి. యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్, ఇవి చూస్తే మనకు ప్లస్ అయితే వచ్చేసింది చూడండి. సో మనకి వీటి గురించి చూసుకోకండి, ప్లస్ అయితే మనకు వచ్చేసింది చూడండి, ఇలా ప్లస్ అయితే వచ్చింది. ప్లస్ రాకపోతే మైనస్తో మళ్ళీ చేయొచ్చు మీరు ప్లస్ అయితే, లేకపోతే మీరు రివర్స్ ఎల్ ఉంటుంది కదా, రివర్స్ ఎల్ సైడ్ ఇలా పెట్టుకొని రివర్స్ ఎల్ పెట్టుకొని మళ్ళీ ఎఫ్ఆర్యు ఇలా చేశారంటే మీకు వచ్చేస్తుంది రివర్స్ ఎల్ ఇలా అనమాట, పెట్టుకొని చేస్తే వచ్చేస్తుంది.
సో మనకైతే 5th స్టెప్ అయితే కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది. సో ప్లస్ అయితే వచ్చేసింది. అండ్ దెన్ ప్లస్ వచ్చిన తర్వాత హోమ్ కీస్ అంటాం మళ్ళీ ఇక్కడ ఉన్న కలర్స్ని వీటిని. సో ఇదేంటి ఆరెంజ్ సైడ్, ఆరెంజ్కి ఇక్కడ ఈ మిడిల్ కలర్ ఉంది కదా దీన్ని హోమ్ కీ అంటాం. సో ఇది బ్లూ, సో ఇలా అనమాట బ్లూ హోమ్ కీ, ఇది హోమ్ కీ అనమాట, ఇది హోమ్ కీ. రెడ్ సాల్వ్ అయింది, రెడ్కి హోమ్ కీ. గ్రీన్ ఇక్కడ ఆరెంజ్ వచ్చింది, సో ఇది కాదు. సో ఆరెంజ్ అండ్ గ్రీన్, సో ఇది కాదు. ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట, అన్ని సైడ్లు ఇలా మ్యాచ్ అవ్వాలి. హోమ్కి ఇలా ఇక్కడ గ్రీన్ రావాలి, ఇక్కడ ఆరెంజ్ రావాలి. సో ఇలా ఉండాలన్నమాట. సో హోమ్కి ఇలా తెప్పియాలన్నమాట, ప్రతి సైడ్ ఆల్ సైడ్స్లో ఇలా తెప్పియాలి. హోమ్కి 4 సైడ్స్లో ఇలా తెప్పియాలన్నమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే చూస్తే కనుక ఇలా మీరు రొటేట్ చేస్తే మీకు ఏదైనా ఒకటే సైడ్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. హోమ్కి ఏదైనా ఒకటే సైడ్ పక్కా మీకైతే ఏదైనా ఒక కలర్ అయితే పక్కా మీకైతే సాల్వ్ అవుతుంది. సో ఆ కలర్ ఏందో చూసుకోండి, ఇలా రొటేట్ చేసుకొని పెట్టుకొని ఆరెంజ్ మ్యాచ్ చేస్తే మీకు ఏమైనా మిగతా ఏ మ్యాచ్ అవ్వద్దు. హోమ్ కీస్ ఒకటే ఒక కలర్ మ్యాచ్ అవ్వాలి, ఒకటే ఒక హోమ్కి మ్యాచ్ అయితేనే మనం వస్తుంది. సో ఒకటే ఒక హోమ్కి మ్యాచ్ అయింది, మిగతా ఏమైనా మ్యాచ్ అవుతున్నాయి చూడండి. చూస్తే మనకైతే మ్యాచ్ అవ్వట్లేదు. సో ఒకటే ఒక హోమ్కి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. అండ్ దెన్ మళ్ళీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారుగా ఆ ఫార్ములాని అయితే మీరు యూజ్ చేయండి. సో మీరు ఒకటే ఒక హోమ్కి మ్యాచ్ అయ్యేట్టు చూసుకోండి. అండ్ దెన్ ఈ ఫార్ములాని మీరు 1 to 2 టైమ్స్ చేయాలన్నమాట. కొన్నిసార్లు 1 టైంకే వచ్చేస్తుంది, అన్ని సైడ్ హోమ్కి మ్యాచ్ అయిపోతుంది. కొన్నిసార్లు 2 టైమ్స్ పడుతుంది, చేస్తే మీకు 100 సైడ్స్ హోమ్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఫార్ములా చేద్దాం. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆర్ యూ ఆర్ ఇన్వర్స్ యూ ఆర్ యూ2 ఆర్ ఇన్వర్స్. సో చూస్తే మనకు అన్ని సైడ్స్ హోమ్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వలేదుగా మళ్ళీ చేద్దాం. సో సెకండ్ టైం ఆర్, మళ్ళీ రొటేట్ చేయొద్దు అనమాట క్యూబ్ని. ఆర్ యూ ఆర్ ఇన్వర్స్ యూ ఆర్ యూ2 ఆర్ ఇన్వర్స్. సో చూస్తే మనకు హోమ్కి అన్ని సైడ్స్ మ్యాచ్ అయిపోయాయి చూడండి. ఇలా అనమాట. క్యూబ్ని మళ్ళీ రొటేట్ చేయొద్దు, ఒకటే సైడ్ హోమ్కి పెట్టుకొని మీరు మళ్ళీ చేస్తే వచ్చేస్తుంది. అండ్ దెన్ మళ్ళీ మీకు 7th స్టెప్కి వెళ్తే ఏంటంటే 7th స్టెప్ ఏంటంటే మీరు కార్నర్స్ మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇలా ఇక్కడ కార్నర్స్ని ఇలా, సో కార్నర్స్ మ్యాచ్ చేయాలి, కార్నర్ కలర్స్ మ్యాచ్ చేయాలి. కార్నర్ కాదు, కార్నర్ కలర్స్ మ్యాచ్ చేయాలి ఫస్ట్. మీకు కొన్నిసార్లు కార్నర్స్ మ్యాచ్ అవుతాయి, కొన్నిసార్లు కార్నర్ కలర్స్ మ్యాచ్ అవుతాయి. సో అంటే ఏంటిదంటే ఇది కార్నర్ మ్యాచ్ అయింది, సో ఇది చూసేదానికి ఇది కార్నర్ కలర్స్ మ్యాచ్ అయ్యింది. సో చూడండి ఎల్లో రెడ్ అండ్ గ్రీన్, ఎల్లో రెడ్ గ్రీన్. సో ఇది కార్నర్ కలర్స్ మ్యాచ్ అయ్యాయి, కార్నర్స్ కాదు. సో చూస్తే కనుక ఎల్లో రెడ్ గ్రీన్. సో అది చూడండి మీకు పైన కార్నర్స్ టాప్ లేయర్లో కార్నర్స్లో చూడండి ఏదైనా ఒకటి కార్నర్ కలర్స్ అయితే మ్యాచ్ అవుతాయి. కార్నర్ అన్న మ్యాచ్ అవుతాయి, కార్నర్ కలర్స్ అన్న మ్యాచ్ అవుతాయి. అంటే మీకు ఇలా కంప్లీట్గా అయినా సాల్వ్ అవుతుంది, లేకపోతే రొటేట్ చేయకుండా ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇలా, సో ఇలానే ఉంటుంది. సో మీరు అది చూడండి పైన టాప్ లేయర్లో ఎక్కడైనా ఉందా లేదా చూడండి. ఉంటే మాత్రం అది దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములా డిస్ప్లే చేస్తాను, ఆ ఫార్ములాని యూస్ చేస్తే మీకు అన్ని సైడ్ కార్నర్ కలర్స్ మ్యాచ్ అవుతాయి. సో ఒకవేళ మీకు అది ఒక సైడ్ కూడా కనీసం మ్యాచ్ అవ్వలేదంటే ఏదో ఒక సైడ్ మ్యాచ్ అనేది పెట్టుకొని సేమ్ ఫార్ములాని యూస్ చేస్తే మీకు కనీసం ఏదైనా ఒక సైడ్ అయితే కార్నర్ కలర్స్ మ్యాచ్ అవుతాయి అనమాట. సో నాకైతే ఆల్రెడీ ఇలా మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిన కార్నర్స్ని సపోజ్ మ్యాచ్ అయిన కార్నర్స్ కలర్స్ అయినా మ్యాచ్ అయిన కార్నర్ అయినా కానీ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి ఇలా అనమాట. సపోజ్ మీకు ఇలా వచ్చింది, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయి ఇలా వచ్చింది, దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములా చేయండి 1 or 2 టైమ్స్ అనమాట. కొన్నిసార్లు 1 టైంకి వస్తుంది, కొన్నిసార్లు 2 టైమ్స్కి వస్తుంది. సో చూద్దాం. సో 1 టైంకి మ్యాచ్ ఉందా లేదా చూద్దాం. సో కార్నర్ ఫార్ములా నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆర్ యూ ఇన్వర్స్ ఎల్ ఇన్వర్స్ యూ ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎల్ యూ. సో చేశాను కార్నర్స్ ఫార్ములా అయితే చేశాను. సో చేస్తే ఇటు సైడ్ మ్యాచ్ అయిపోయింది కార్నర్. సో ఇటు కార్నర్ కలర్స్ మ్యాచ్ అయ్యాయి, ఇటు కార్నర్ ఎల్లో గ్రీన్ ఆరెంజ్. సో ఇది ఎలా తెలుస్తుందంటే చూడండి సెంటర్ పీస్ బట్టి మన కలర్ కదా. సో ఎల్లో గ్రీన్ ఆరెంజ్ చూడండి, ఎల్లో గ్రీన్ ఆరెంజ్ చూడండి, ఎల్లో రెడ్ గ్రీన్, ఎల్లో రెడ్ గ్రీన్. సో ఇలా అనమాట. దీన్ని బట్టి మనము కార్నర్ కలర్స్ని ఇలా మ్యాచ్ చేయాలి. సో ఇలా కార్నర్స్ ఫార్ములాతో మనం ఇలా మ్యాచ్ చేస్తాం అనమాట. కొన్నిసార్లు మీకు కార్నర్స్ ఫార్ములా పడితే కంప్లీట్గా కూడా సాల్వ్ అవ్వచ్చు. సో కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే అది సాల్వ్ అవుతుంది. సో లాస్ట్ వీడియోలో అది సాల్వ్ అవ్వలేదు, ఎందుకో సాల్వ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇప్పుడైతే సాల్వ్ అవ్వలేదు. సో సాల్వ్ అవ్వకపోతే చిన్న ఫార్ములా ఉందన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట. సో అదేంటంటే డౌన్ లెఫ్ట్ అప్ రైట్ అనమాట. సింపుల్ ఫార్ములా డౌన్ లెఫ్ట్ అప్ రైట్. అండ్ చూస్తున్నాను డౌన్. సో ఎటు పెట్టుకోవాలంటే మీరు సపోజ్ కొన్ని సిచ్యువేషన్స్లో అన్ని సైడ్స్ ఈ కార్నర్స్లో
మీకు సేమ్ ఇలాగే అన్ని సైడ్స్ కార్నర్ కలర్స్ మాత్రం మ్యాచ్ అవుతాయి అనమాట. సో క్యూబ్ కార్నర్ కలర్స్ మాత్రం మ్యాచ్ అయిపోయి మీకు అవి వాటిని రొటేట్ చేస్తే మనకి క్యూబ్ సాల్వ్ అవుతుంది. సో ఇది చూడండి, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్. దీన్ని మనం రొటేట్ చేసి ఉంటే మన క్యూబ్ అయితే కంప్లీట్గా సాల్వ్ అయిపోయి ఉండదు ఇది. సో ఇది కూడా అంతే, రొటేట్ చేసి ఉంటే మన క్యూబ్ కంప్లీట్గా సాల్వ్ అయిపోయేది. సో రొటేట్ చేయడానికి ఈ ఫార్ములా వాడతాం అనమాట. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు కార్నర్ కలర్స్ మ్యాచ్ అవ్వని ఉంటుంది కదా, ఇలా అనమాట. రొటేట్ చేయాల్సిన రైట్ సైడ్ పెట్టుకోండి, అండ్ దెన్ సింపుల్ డౌన్, లెఫ్ట్, అప్, రైట్ ఫార్ములా అనమాట. సో దీన్ని యూజ్ చేయండి. డౌన్, రైట్ సైడ్ మాత్రం పెట్టుకోవాలన్నమాట రొటేట్ చేయాల్సింది. డౌన్, లెఫ్ట్, అప్, రైట్. సో ఇక్కడ ఎల్లో కలర్ వచ్చేంత వరకు మీరు చేయండి. డౌన్, లెఫ్ట్, అప్, రైట్. సో మ్యాచ్ అయింది కదా, చూడండి ఎల్లో అయితే వచ్చింది ఇక్కడ. సో వచ్చిన తర్వాత మీరు ఇలా జస్ట్ టాప్ లైన్ మాత్రం రొటేట్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ పెట్టుకోండి, మ్యాచ్ అవ్వండి, రొటేట్ చేయాల్సింది. మళ్ళీ సేమ్ డౌన్, లెఫ్ట్, అప్, రైట్. ఇక్కడ ఎల్లో వచ్చేంత వరకు చేయండి. డౌన్, లెఫ్ట్, అప్, రైట్. సో మీరు క్యూబ్ స్క్రాంబుల్ అయిపోతుందని టెన్షన్ పడకండి, క్యూబ్ని అయితే రొటేట్ చేయదు అసలు, లాస్ట్ వరకు ఇలాగే ఉండాలి. అండ్ దెన్ మళ్ళీ వైట్ రాలేదు, సో మళ్ళీ చేద్దాం. డౌన్, లెఫ్ట్, అప్, రైట్. సో వచ్చిందా, రాలేదు. సో మ్యాక్సిమం 3-4 టైమ్స్కి వచ్చేస్తుంది. డౌన్, లెఫ్ట్, అప్, రైట్. సో వచ్చిందా, రాలేదు. సో మళ్ళీ చేద్దాం. డౌన్, లెఫ్ట్, అప్, రైట్. సో చూస్తే కనుక మనకైతే సాల్వ్ అయిపోయింది. సో కొన్నిసార్లు అయితే మీకు 4 సైడ్స్ మీకు కార్నర్ కలర్స్ మ్యాచ్ అయ్యి రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సేమ్ సింపుల్ కార్నర్ మ్యాచ్ కానీ కలర్ని రైట్ సైడ్ పెట్టుకొని డౌన్, లెఫ్ట్, అప్, రైట్ చేయండి. మళ్ళీ మ్యాచ్ అవ్వగానే మళ్ళీ టాప్ లేయర్ రొటేట్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ చేయండి. ఇంతే అనమాట. సో మ్యాచ్ అయింది మాత్రం దాన్ని డిస్టర్బ్ చేయకండి, మ్యాచ్ అయింది కూడా మళ్ళీ రైట్ సైడ్ పెట్టుకొని డౌన్, లెఫ్ట్, అప్, రైట్ చేస్తే మళ్ళీ స్క్రాంబుల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మన క్యూబ్ అయితే చాలా ఈజీగా నేర్చుకున్నాము. సో లాస్ట్ వీడియోలో కామెంట్స్ పెట్టిన వాళ్ళని ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ ప్లీజ్ ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. And then I hope you all like this video. Please do subscribe.